సర్వోన్నతుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి కాలము మేము ప్రార్థించడానికి మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మా అందరినీ ప్రభా మీరెంతగానో ఈ దినమంతా కూడా దీవించి కాపాడి, పగలంతా మా పనులలో మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ, ఏ ఏ పనుల మీద ఉన్నప్పటికీ మాతో ఉండి తండ్రి మమ్మలను క్షేమంగా జయప్రదంగా నడిపించిన దేవా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నీ రక్షణను బట్టి, నీ ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు. ఈ దినమంతా మీరు మాకు ఇచ్చిన ప్రొటెక్షన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి మాకు మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ప్రతి విధమైన సహాయం చేస్తూ ప్రతి విధంగా ప్రభా మేము ఎంతో ఘనంగా వాడుకున్నారు. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రించబోతూ నిన్ను ప్రార్థిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పిల్లలు కూడా స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా వచ్చేసినందుకు వందనములు. ఇంటి యందు ప్రభా కుటుంబంగా మేము ఎంతో సంతోషంగా నిన్ను ఆరాధించగలుగుతున్నాము ప్రభా, నిన్ను స్తుతించగలుగుతున్నాము. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాము. ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సమాధానకరమైన వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానము గ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఈ రాత్రి వేళ మేము ప్రార్థిస్తుండగా, ప్రార్థించక ముందు తండ్రి నీ సన్నిధిలో మేము నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటున్నాం. చిన్న వాక్యం ప్రభా, 112వ కీర్తన 4వ వచనము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని రాయబడి ఉన్నది. మీరు ఈ కీర్తనలో తండ్రి మరి యథార్థవంతుని జీవితంలో జరగబోతున్నటువంటి మీరిచ్చే వాగ్దానములను ఎంతగానో మీరు గొప్పగా చెప్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభా. మేము యథార్థవంతులుగా ఉండడానికి సహాయం చేయండి, నీతిగా ఉండడానికి సహాయం చేయండి, నీ యందు భయభక్తులు ఉండడానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞలను గైకొంటూ అధికంగా వాటి పట్ల ఆనందించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. ఎప్పుడైతే మేము ఆ విధంగా జీవిస్తామో మీరు మాకు ఆ విధమైన దీవెనలు ఇస్తారు. వాటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం నాయన. అవును తండ్రి, యథార్థవంతులు చీకటిలో ఉన్నా కూడా వారికి వెలుగు కలుగుతుంది ప్రభా. చీకటి అంటే అనేక మార్లు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అయితే ఆ చీకటి సమయాలలో మీరు మాకు వెలుగు చూపించే దేవుడుగా ఉంటున్నారు. ఆ చీకటి సమయాలలో మాకు దారి చూపించే దేవుడు అంటున్నారు. ఆ చీకటి సమయాలలో మీరు మాకు మార్గమును చూపిస్తూ అనేక విధాలుగా మమ్మలను లేవనెత్తే దేవుడు అంటున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మీరు అంత గొప్ప వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు. యథార్థవంతులు కటాక్షము, వాత్సల్యత, నీతి కలిగి ఉంటారని వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా జీవించడానికి మాకు కూడా కృప దయచేయండి. అవును ప్రభా, మేము ఇతరుల పట్ల కటాక్షం కలిగిన వారంగా, వాత్సల్యత కలిగిన వారంగా, నీతి కలిగిన వారంగా ఉండడానికి, మా జీవితము నీతిమంతులుగా మేము జీవించగలగడానికి, అబ్రహాము వలె నీతియుక్తంగా జీవించగలగడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయ, నీ కృప మాకు ఎల్లప్పుడూ ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ పగలంతా మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనములు. ఈ రాత్రి మా అపరాధములను మేము ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించండి. ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మా కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును, ప్రతి దీవెనను బట్టి నీకు వందనములు. ఈ దినం మా ఇంట్లో జరిగిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. వృద్ధులను దీవించండి, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. చిన్నారులను దీవించండి, వారిని మీ దయంలోనూ మనుషులైనను వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మరి వారు చక్కటి మార్గంలో పెరిగినట్లుగా వారిని చక్కగా ఆరోగ్యంగా ఎదుగునట్లు, మంచి మార్గంలో నీ మార్గంలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా తండ్రి, మీ కృప చేతనే తండ్రి వారు నీ యందు భయభక్తులు గలవారుగా పెరగాలంటే మేమంతా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వారిని ఆ విధంగా పెంచడానికి వారికి అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి మీ యొక్క కృప చేతనే తండ్రి మా జీవితాలలో అన్ని మేలులు మీరు ఇస్తున్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు పొందుకున్నారు. ఎంతో మందికి వివాహ సంబంధంలో కుదురుతున్నాయి. ఎంతో మంది కన్సీవ్ అవుతున్నారు నాయన. వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఇంకా ఎవరైతే తండ్రి ఇంకా కాలేదు, ఉద్యోగాలు రాలేదు, వివాహం కుదరలేదు, సంతానం కలగలేదు అని
కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహమును తొలగించండి. ప్రతిదీ కూడా తగిన సమయంలో మీరు చేస్తారు. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయంను మీరు కలుగజేసే దేవుడై ఉంటున్నారు కాబట్టి మీరు తప్పకుండా వారందరూ కూడా మరి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా నాయన గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ప్రభా మరి ఈ దినము ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళని మీరు క్షేమంగా కాపాడి చక్కటి ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రినేమో ఎంతో మంది ప్రభా బిజినెస్ లో లాస్ వచ్చినందుకు చాలా దిగులు పడుతూ నిరుత్సాహంగా ఉంటున్నారు నాయన. వాళ్ళని మీరు లేవనెత్తండి. వారి ఎదుట అనేక మార్గం తెలిసి ప్రభా వారు పునరుద్ధరించబడినట్లుగా సహాయం చేయమని, ప్రభా వారు తిరిగి కోలుకునే భాగ్యం దయచేయండి. ప్రభా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఎదుట అనేక మార్గం తెరవండి. ఎంతో మంది ప్రభా మరి ఆ చాలా అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక. దేవా ప్రభా ఎంతమంది అయితే ఈ దినం ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు, వారందరినీ ప్రభా మీరు కనికరించి కాపాడండి. ప్రభా వారిని మీ యొక్క కాపుదలలో క్షేమంగా నడిపించి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారు ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి అదేవిధంగా హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి. ప్రభా మీరు స్వస్థపరిచి దేవుడై ఉంటున్నారు. ప్రతి విధమైన అనారోగ్యంను తీసివేయగలిగిన శక్తివంతులు మీరు. మా తండ్రి ఎంతో మంది ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉంటున్నారు. ఎంతో మంది ప్రభా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మా తండ్రి వారి యొక్క జీవితాలలో ప్రభా ఎంతో వేదన ఉన్నది. కుటుంబ సభ్యులకు కూడా ఆందోళన ఉన్నది. ప్రభా ఎంతో మంది క్రిటికల్ గా ఉంటున్నారు నాయన. ఈ పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఇంటికి చేర్చండి ప్రభా. ఇంతగానో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మరి అనేక విధాలుగా సర్జరీలై కోలుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మీరు దీవించి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి కావలసిన మంచి ఆరోగ్యమును, ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభానైనా. వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నప్పుడు వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అనేక మంది ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ఉంటారు. రక్షణ శాఖలో చేయవారు, సైనికులు, వీరందరూ కూడా మరి డ్యూటీలు చేస్తుంటుండగా మీరు వారిని కాపాడండి తండ్రి. వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయామేడ నీవెంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నువ్వెంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నావు. ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరి పట్ల మీరు ఎంతో కృప చూపిస్తున్నందుకు, వారికి ఒక మార్గం చూపిస్తున్నందుకు వందనములు. వారి పట్లనైనా ప్రతి ఒక్కరికి సానుభూతిని, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆశను పుట్టించమని ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారు దుఃఖంలో, వేదనలో ఉన్నారు ప్రభా. వారిని లేవనెత్తండి ప్రభా. ఎంతో మంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ ఎంతో విసిగి ఉంటున్నారు ప్రభా. వారి పట్ల మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడి వాళ్ళని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, మరి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి వాహనాలపై నీ రక్తమును ప్రోక్షించండి తండ్రి. మా తండ్రి దేవ, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి యవనస్తులను దీవించండి ప్రభా. వారు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కు గురి కాకుండా చక్కగా టైం మేనేజ్ చేసుకుంటూ చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. విదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి కూడా మరి ఎలాంటి సాతాను శోధనలు చిక్కుకొనకుండా కాపాడమని నీ రక్తపు కంచెను వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మదర్ని ఎంతో మంది నాయన వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా. మా ప్రభా వివాహ ప్రయత్నాలు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, దూరదేశంలో ఉన్నటువంటి వారు ఆ వివాహ ప్రయత్నాలను తండ్రి మీరు సఫలం చేసి తగిన మంచి సంబంధము కుదిరించి నేను చక్కగా వివాహం జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ యందు విశ్వాసం లేక, నిన్ను అంగీకరించక, నీ సిలువ విలువను తెలుసుకోలేక ఎంతమంది ఉన్నారో వారందరినీ కనుకరించండి ప్రభా. తగిన సహాయం చేయండి వారి ఎదుట ప్రభా. మీరు
మరి మీరే నాయన వాళ్ళ హృదయాలను తాకగలరు. వారి మనోనేత్రాలను తెరవగలరు. అద్భుతములు జరిగించండి. ప్రభా! వారు నిన్ను తెలుసుకొని నీ అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా నశించుకోవడం నీకిష్టం లేదు నాయన. కృప చూపించండి తండ్రి. మరి వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి తండ్రి, వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి. నీ వైపుకు తిరిగినట్లుగా వారికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులను అందరిని కూడా దీవించండి ప్రభా! అందరి ప్రార్థనలు మీరు అంగీకరించండి తండ్రి. దేవా, మీరు ప్రార్థనలు ఆలకించే దేవుడు. సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ చేస్తున్న సేవను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఎంతో మంది అనేక సమస్యలకు గురవుతున్నారు. వారికి మీ భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారినందరినీ మీరు కనికరించండి. నిద్ర ప్రభా, నీవు మంచి నిద్రనిచ్చే దేవుడవు. ఒంటరిగా ఉన్నా కూడా మీరు సురక్షితంగా ఉంచే దేవుడవు. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతూ, ఎవరైతే నాయన హృదయ వేదనలు, దుఃఖాలు కలిగినటువంటి వారు, ఆందోళన కలిగినటువంటి వారు తండ్రి తమ జీవితంలో మరి నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారినందరినీ మీరు కనికరించండి. ప్రభా, వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. దేవా ప్రభా, నీ వాక్యంను ధ్యానించుకుంటూ తండ్రి పడకలపై పరుండి నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించండి. హృదయంలో తండ్రి ఎలాంటి కల్మషము, ద్వేషము, పగ, కోపము లేకుండా వాళ్ళను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించండి. మా తండ్రి, మమ్మల్ందరినీ కూడా మీరు మీ చేతులను ఎత్తుకొని ఉన్నారు. మమ్మల్ని అందరూ కూడా నీ రక్తపు కంచెతో కప్పి ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మాకు మీ దూతల కాపుదల ఉన్నది. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. పగలంతా ఎంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభా, ఈ రాత్రి అంతా కూడా మీ కాపుదలలో మమ్మల్ని ఎంతగానో కాపాడుతారని నమ్ముతున్నాము. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మా ప్రభా, ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, ఇతర ఇబ్బందులు కానీ లేకుండా కాపాడండి. ప్రభా, పడకలపై నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా మీ చేతిలోకి అప్పగించి ఉన్నాం నాయన. సమస్తము నీకు మహిమకరంగా మేము చేయగలగడానికి, జయప్రదంగా చేయగలగడానికి సహాయం చేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.